గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురం. భగవద్గీత 15వ అధ్యాయము 2వ శ్లోకం. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్త్యస్య శాఖా గుణః ప్రవృద్ధాః విషయః ప్రవాలాః అధస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనడి జలములు తడుపుచుండెను. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్ళే విషయభోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుష్యులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలు అనడి వేర్లు ఊడలు అన్ని లోకాలలోనూ పైన కింద వ్యాపించి ఉన్నవి. అదండి విషయము. పురుషోత్తమ ప్రాప్తి యోగము చక్కగా అర్థము చేసుకుంటే ఏ పేరైతే ఈ అధ్యాయానికి ఉందో దాన్నే పొందుతారు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముడు అంటే పరమాత్మ, ఆయన ప్రాప్తి యోగం, ఆయన్ని పొందే యోగము ఇందులో ఉంటుంది. ఈ అధ్యాయము చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. ఎంతోమంది సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు యతులు కూడా భోజనానికి ముందు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్న ఈ శ్లోకాలను చక్కగా చదువుకొని భోజనం చేస్తారండి. భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది నిస్సందేహంగా పురుషోత్తమ ప్రాప్తి యోగము. సరే, ఇందులో స్వామి ఏం చెప్తున్నాడో తేలిగ్గా తెలుసుకుందాం. సంసారాన్ని ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చి పరమాత్ముడు చెప్తున్నాడు. నేను శ్లోకంలో తెలుసుకున్నాం, ఒకటే శ్లోకంలో. అయితే దానికి వేరు ఏదైతే ఉంటుందో ఆ వేరు ఊర్ధ్వమూలమధశాఖం పైకి ఉంటుంది. అలాగే కిందకు వచ్చేసరికి కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు మొత్తం కిందకు ఉంటాయి. అంటే ఉల్టాగా ఉంటుంది. ఈ చెట్టు వృద్ధి పొందడానికి నీరు కావాలి కదండి. ఆ నీరు త్రిగుణములు సత్వరజ తమో గుణాల వలన ఈ సంసారం వృద్ధి చెందుతుంది. ఆ జలములచే త్రిగుణములు అనే గుణములతో, ఈ గుణములు అనబడే జలములతోటి వృద్ధి పొందే శాఖలే దేవ మనుష్య తిర్యజ్ఞులలో జన్మించు ప్రాణులు. ఈ త్రిగుణముల వలననే కదా మనకి జన్మలు ఏర్పడుతుంది. మనుషులుగా తయారవుతున్నారు, దేవతలుగా తయారవుతున్నారు. తిర్యజ్ఞునులు అంటే ఏంటంటే జంతువులుగాను కీటకాలుగాను పక్షుల్లాగా ఇలాగా కూడా పుడుతున్నారు. పుట్టడానికి అసలు కారణం ఏమిటి అంటే ఈ త్రిగుణములే. ఏ గుణాన్ని మనం ఆశ్రయించి ఉన్నామో, ఏ గుణము మనం అంత్యకాలంలో ప్రాణోత్క్రమణ సమయంలో ఉంటుందో దానికి అనుగుణమైన జన్మ తీసుకొని రావాలని ఇంతకు ముందు మనం శ్లోకాల్లో ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. కాబట్టి ఒక మహావృక్షానికి ఎన్నో శాఖలు ఉంటాయి, బ్రాంచులు ఉంటాయి. ఆ శాఖలకి కింద ఆధారం ఏమిటి? కుదురుగా ఉండేది కింద చెట్టు కాండము. చెట్టు ఇలాగా ఏర్పడి ఒక మంచి గట్టి పటిష్టమైన కాండం ఏర్పడి దాని నుండి కదా రకరకాల బ్రాంచ్లు అంటే కొమ్మలు ఏర్పడిపోయేసేసి ఆ కొమ్మలకు రకరకాల ఉప కొమ్మలు ఏర్పడిపోయి వాటికి ఇంకా చిన్న చిన్న కొమ్మలు ఏర్పడిపోయేసేసి పుల్లలాగా ఉంటాయి కొమ్మలు. వాటికి ఆకులు ఏర్పడిపోయేసేసి చిగుళ్ళు ఏర్పడిపోయి మరలా వాటికి పండ్లు ఏర్పడి వాటిలో నుండి మళ్ళీ విత్తనాలు ఏర్పడి అవి భూమి మీద పడినప్పుడు మరలా మొలకెత్తి చెట్లు ఏర్పడి, అంతే కదా ఒక చెట్టుకు జరిగే ప్రక్రియ. ఈ త్రిగుణములు అనేది జలముల వలన తడుపుతూ ఉండడం వలన ఏర్పడే శాఖలు ఆకులు ఏమిటి అంటే ఇవే మనుష్యులు, దేవతలు, రకరకాల జంతువులు, క్రిమి కీటకాదులు, పక్షులు అవి పుట్టడం లేదా వాటికి కారణము ఈ త్రిగుణాలే. చిగుళ్ళే విషయభోగములు. చెట్టుకి ఆకాశం ముదురుగా ఉంటుంది, చిగుళ్ళు ఉంటాయి చూసారు, అవి సున్నితంగా సొగసుగా ఉంటాయి, ముట్టుకోవాలంటే కూడా మృదువుగా ఉంటాయి అన్నమాట. విషయభోగాలు అనుభవించడం అదే మనము రకరకాల భౌతికపరమైన ఆకర్షణలకు లోనై విషయభోగాలు అనుభవించాలి అనే ఒక ఉద్దేశంతో గడుపుతూ ఉంటాం. ఆ విషయభోగాలు ఏమిటి అంటే చెట్టుకుండే చిగురులే. మనకి ఒక సామెత కూడా ఉంది, కోరికలు చిగురిస్తున్నాయి, ఆశలు చిగురిస్తున్నాయి. ఈ చిగురించడం అంటే ఏమిటి? భగవద్గీతలోనే వచ్చింది ఆ వాక్యం. రకరకాల కోరికలు ఆశలు మనకి చిగురిస్తూ ఉంటాయి. ఇది కొనుక్కోవచ్చులే, అది పొందవచ్చులే, దీన్ని అనుభవించవచ్చులే, అక్కడికి పోవచ్చులే, ఇలాగ రకరకాల కోరికలు ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అవి సఫలమవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సఫలమైతే మనంత గొప్పవాళ్ళు లేరు. సఫలం కాకుండా విఫలమైతే ఆ నేరం దేవుడిది, దోషం దేవుడిది. ఏమంటారు? ఏమిటిదంతా అంటే భ్రమ, మాయా, భ్రాంతి, అజ్ఞానము, అంతే. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. చెట్టు మొత్తం ఉంటాయి. చిగురు వేసిందంటే చెట్టు మొత్తం వేస్తుంది. చెట్టు మొత్తం కొమ్మలు ఉంటాయి, చెట్టు మొత్తం ఆకులు ఉంటాయి, చిగురు చెట్టంతా అలముకొని ఉంటుంది. సంసారం అంతా కూడా ఈ భ్రమ భ్రాంతి ఆవరించి ఉంది. ఈ భౌతికపరమైన ఆకర్షణలో విషయ భోగాలు, ఆశలు
ఇవన్నీ కూడా వ్యాపించి ఉన్నాయా లేవా? మనుషులను కర్మానుసారంగా బంధించు అహంకార మమకార వాసనలు అనేటి వేర్లు ఓడలు అన్ని లోకములలో కింద పైన వ్యాపించి ఉన్నవి. మరీ చెట్టుకి ఓడలు ఉంటాయి, ఎప్పుడైనా చూస్తారా? ఇట్లా కిందకి పొడుగ్గా వచ్చేస్తాయి. ఆ ఓడలు ఎప్పుడు వెళ్ళేసేసి భూమిని తాగుతాయో భూమిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో చెట్టు పుట్టుకొస్తుంది. వేర్లు కూడా అంతే, కింద భూమిలో నుండి అలా అలా వెళుతూ ఉంటాయి. ఇంకెక్కడైనా సరే కొంచెం చదురైందంటే అక్కడికి వెళ్ళిన వేర్లు నుండి మరలా ఇంకొక మొక్కలు వేసుకొస్తుంది. ఇలాంటి వేర్లు ఊడలు అట పైన కింద కూడా వ్యాపించి ఉన్నాయట. పైన అంటే రకరకాల లోకాల్లో కూడా క్షీణే పుణ్యమర్చ్య లోకం విశంతి. పుణ్యం అయిపోయిన తర్వాత మరలా వచ్చి కింద పడాల్సింది అనుభవించడం కోసమే రకరకాల లోకాలన్నీ కూడా. ఉత్తమ లోకాలకి వెళితే కొన్నాళ్ళు అనుభవిస్తాం, అక్కడ సుఖము శాంతి అనుభవిస్తాం, ఆ చేసుకున్న పుణ్యానికి సంబంధించి భోగాలు అనుభవిస్తాం. ఆ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత అకౌంట్ మొత్తంలో డబ్బులు అయిపోయిన తర్వాత మరలా కిందకు పడిపోవాల్సిందే. కాబట్టి మనిషి దేనికోసం ప్రయత్నం చేయాలి? లిబరేషన్, ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఈ వేర్లు ఊడలు ఏమిటి? అహంకార మమకార వాసనలు అనేవి వేర్లు ఊడలు బలంగా కింద పైన అన్ని లోకాలు పాతుకుపోయి ఉన్నాయని చెప్తున్నాడు పరమాత్ముడు. మనలో అహంకార మమకారాలు వ్యామోహాలు వీటికి సంబంధించిన వాసనలండి బలంగా ఉంటాయి. అసలుకి ఏదైనా ఒకటి జరిగి 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కొందరికి పగ చల్లారదండి. పగ చల్లారదు కొందరికి. ఏదో అయిపోయింది, ఎప్పుడో గతం మర్చిపోదాం అనుకోరు. ఇంకా పట్టుబట్టి కూర్చుంటారు. ఏంటంటే ఆ వాసన అంత బలంగా ఉంది. కొందరికి వాళ్ళు తమవారు తమ రక్తం ఎన్ని తప్పులు అధర్మ కృత్యాలు చేసిన వాళ్ళ వల్ల జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నా సరే నా రక్తం కాబట్టి నా వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద చెక్కు చెదరని ప్రేమ మమకారం ఉంటుంది. ఎన్ని చేసైనా ఏం అడ్డం పెట్టైనా వీళ్ళని రక్షించుకోవాలి అనే తాపత్రయంతో ఉంటారు. వీళ్ళని రక్షించే తాపత్రయంలో పరాయి వాళ్ళు 10 మంది పోయినా పర్వాలేదు. ఏంటంటే అలవా మారిన మమకారము, అలవి మారిన హద్దులేని అహంకారము. అంటే ఎంత బలముగా ఆ వాసనలు మనలో పేరుకుపోయి ఉన్నాయో గమనించండి. పరమాత్ముడు దాన్ని చెట్టుతో పోల్చి చెప్తున్నాడు. ఈ అహంకార మమకార వాసనలు లాంటి వేర్లు ఏమైతే ఉంటాయో ఊడలు ఏమైతే ఉంటాయో అవి పై లోకాల్లో కింద లోకాల్లో కూడా బలంగా పాతుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే జన్మల పరంపరలకు కారణమవుతున్నాయి. చాలా మంది నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న. ఏదో చేసావు, అనుభవించడానికి పుట్టావు, ఇదే ఆన్సర్. మంచి చెడు లేదా మంచి చెడు కలిపిన మిశ్రమ కర్మలు ఏవో చేస్తాం, అవన్నీ అనుభవించడానికి పుట్టాం మనము. ఇప్పుడు చేసుకుని మళ్ళీ అనుభవిస్తాము, అప్పుడు చేసుకుని ఆ తర్వాత అనుభవిస్తాం. దీనికి సంబంధించిన భాష్యం ఏముందో తెలుసునా? ముఖ్య శాఖ అయిన బ్రహ్మ నుండి ఏ సమస్త లోకములు దేవ మనుష్య తిర్యజ్ఞులు ఉత్పన్నములై విస్తరించినవి కావున ఇవి ఇచట శాఖలుగా పేర్కొనబడినవి. అహంకార మమకార వాసనారూపములైన మూలములు కేవలము మనుష్యులను వారి కర్మానుసారం బంధించును. ఇతర ప్రాణులు కేవలము పూర్వకృత కర్మల ఫలములను అనుభవించును. మనుష్యులు మాత్రమే నూతన కర్మలను ఆచరించుటకు అధికారులు. ఒక కుక్కో నక్కో పిల్లో పుట్టిందనుకోండి, దానికి ప్రత్యేకంగా పాప పుణ్యాలు అంటవు. అది పశువు శరీరంలో ఉంది, దానికి ఏమి తెలియదు కాబట్టి పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాలు కుక్కగానో పిల్లిగానో గేదెగానో ఒక పక్షిగానో అనుభవిస్తుంది. నూతనంగా దానికి పాప పుణ్యాలు ఉండవు. కానీ మనిషి పూర్వజన్మ పాప పుణ్యాలు అనుభవించడానికి పుట్టి మళ్ళా ఈ జన్మలో జ్ఞానం ఉంది కాబట్టి మెదడు పనిచేస్తుంది కాబట్టి కొత్త కొత్త కర్మలు చేసి జన్మ పరంపరలకు కారణమవుతాడు. కాబట్టి పశుపక్షాదుల కంటే కూడా మనిషి చాలా జాగ్రత్తగా విజ్ఞానవంతుడై మెలగాలి. పశువుకి ఈ జన్మలో ఏదో చేసింది, పుట్టింది, అనుభవిస్తుంది, పోతుంది, అయిపోతుంది. మనము అనుభవించడమే కాకుండా తర్వాత జన్మకు పోగేసుకోవడానికి కొత్త పనులు చేస్తూ ఉంటామండి. కొత్త పాప పుణ్యాలు కూడబెట్టుకుంటూ ఉంటామండి. అవునా? అవి మన జన్మల పరంపరలకు కారణమవుతుంది కాబట్టి మనుషులు తెలివి కలిగి జాగ్రత్తగా మసులుకోవాలి. కర్మ చేసే అధికారం మనకుంది, జంతువులకి లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా కర్మలు ఆలోచించి చేయాలి, ధర్మబద్ధంగా చేయాలి, నిష్కామంగా చేయాలి, భగవత్ పూజలా భావించి చేయాలి, ఫలితం ఆశించకుండా చేయాలి, దైవ కార్యమని భావించి చేయాలి. చేసిన కర్మ కూడా పరమాత్మకు అర్పించాలి. అప్పుడే ఈ సంసారం అనే వృక్షములో మనము చిక్కుకోకుండా ఉంటాము.